మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి నేషనల్ పార్క్కి తేడా కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఒక నేషనల్ పార్క్కి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి ప్రధానమైన తేడా ఏంటి అనేది. ఒక ప్రాంతాన్ని నేషనల్ పార్క్గా డిక్లేర్ చేయాలంటే ఆ స్టేట్ లెజిస్లేచర్ ఒక చట్టం పాస్ చేయాలి. అండ్ నేషనల్ పార్క్ అనేది అక్కడున్న మొత్తం ఫ్లోరా ఫానా ల్యాండ్స్కేప్ మొత్తం ప్రొటెక్ట్ చేయడానికి. వేరాజ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది అక్కడున్న ఎనిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, రెప్టైల్స్ ఆ వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. నేషనల్ పార్క్లో ఎలాంటి హ్యూమన్ యాక్టివిటీ అలౌ చేయరు ఎక్సెప్ట్ ఫర్ టూరిజం. వైల్డ్ లైఫ్ శాంక్చురీలో లిమిటెడ్ హ్యూమన్ యాక్టివిటీ అలౌ చేస్తారనమాట. టూరిజంతో పాటు లిమిటెడ్ హ్యూమన్ యాక్టివిటీ అలౌ చేస్తారు. అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో వైల్డ్ లైఫ్ పాపులేషన్ అండ్ దర్ హ్యాబిటాట్ని కాపాడుకోవడం కోసం. అండ్ నేషనల్ పార్క్లో న్యాచురల్ అండ్ హిస్టారికల్ ఆబ్జెక్ట్స్ అండ్ వైల్డ్ లైఫ్ని కాపాడుకోవడం కోసం అనమాట. అంటే కేవలం వైల్డ్ లైఫ్ మాత్రమే కాదు, కంప్లీట్ ఈకోసిస్టమ్ కాపాడుకోవడం కోసం నేషనల్ పార్క్గా డిక్లేర్ చేస్తారనమాట. నేషనల్ పార్క్స్ కన్నా కూడా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో తక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేషనల్ పార్క్లో వైల్డ్ లైఫ్ శాంక్చురీ కన్నా ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. నేషనల్ పార్క్ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ యొక్క బౌండరీస్ ఆల్టర్ చేయాలంటే ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అదే టైగర్ రిజర్వ్ ఆల్టర్ చేయాలంటే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ పర్మిషన్తో పాటు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ యొక్క పర్మిషన్ కూడా అవసరం. నేషనల్ పార్క్లో లైవ్ స్టాక్ గ్రేజింగ్, హంటింగ్ ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కంప్లీట్గా ప్రొహిబిటెడ్ అనమాట.